నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. నా జోలికి వస్తే బొక్కలు ఎరుగుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పకలా. నువ్వు మార డాన్లకు పూజలు చేస్తాను మీరే చెప్పారు. గాయత్రి ప్రజాపతికి మీరే పూజలు చేశారు, లోపలికి వెళ్ళిపోయాడు. మీరే వైసీపీ వాళ్ళకి పూజలు చేయించారు, 15 లక్షలు తీసుకుని ఓడిపోయారు పాపం వాళ్ళు. అతనికి సంబంధించినటువంటి కథనాలు ఏమన్నా వేస్తే నేను చచ్చిపోతాను ఏంటి? నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఇదేంటంటే ఈ రకంగా నేను సూసైడ్ చేసుకుంటాను. ఎవరు నువ్వా సూసైడ్ చేసుకోవాల్సింది? పృష్ఠ భోజన ఇష్టమైన వండుకుని సృష్టిగా తిని మత్తుగా పడుకోక నీకెందుకు రణం? ఆ సమంత శోభితాను నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అవ్వగానే విడాకులు తీసుకుంటారు, అందుకు వాళ్ళు చేసుకోవాలి. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, లేక రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు అన్నందుకు వాళ్ళు ఇదవ్వాలి. ఇక ఇప్పుడు ఆయన ఎవరో జ్యోతిషుడు, రాజు ఎదవని తెలుసు అందరికి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఆడు చేసే పనులే అవి. ఆ జ్యోతిషం నమ్మేది ఎవడు, నమ్మంది ఎవడు? మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలు బతకాల్సి వస్తుందిరా. ఆ సినిమా వాళ్ళు ఎవరో విడిపోతారు, ఇటు వాగాడంట జ్యోతిష్యం. అసలు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళేం కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదు. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు. మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వగా ఆ రిజల్ట్ రాగానే చూసారని చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తాడు. ఇది కూడా ఒక బతుకేనా? ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగట్లేదంట. నువ్వన్నా డాక్టర్వా? నువ్వెంత జఫా గడువు నాకు అర్థమైంది. మీరు సాక్షాత్, ఎందుకంటే మీరు గ్రహాల కథలకి శాసిస్తారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అదే తెలిసిపోతాయి మీకు. అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి, ఈయన రేబాన్ పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కదలికలు. అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం, జీవితాల్లోకి వెళ్ళిపోతాం. దొరికితే దవడ పగిలిపోద్ది. పొద్దున్నే ముష్టోళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాను.